నరుల దిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? మరి నల్ల రాయే పట్టున పగిలిపోతే పచ్చని పొలాలు ఏం కావాలి? అందుకే పొలం మీద ఏ ముదనష్టపు కళ్ళు పడొద్దని ఒక రైతు ఏం చేసిండు తెలుసా? చూడండి, గమ్మత్తుంటది. పొలం మంచిగా వండి వేసిన పంట కంటికి మంచిగా కనబడుతుంటే ఎవ్వలన్నా ఏమంటారు? కురే బాగా వండిందెవరో నీ పొలము, అందరికంటే నువ్వే ఎక్కువ పుట్లు వండిస్తట్టున్నావుగా అని అంటారు. ఇక అసుంటప్పుడు ఏం చేస్తారు? దిష్టి తగులుతుందని, నరుల దిష్టి మంచిది కాదని దిష్టి బొమ్మలను పెడతారు కదా. కానీ ఒంగోలు కాడ దిష్టి బొమ్మలు కాదు, ఏ బొమ్మలు పెట్టిరో చూస్తే మీరే పరిశాన్ అవుతారు. గుర్తుపట్టి రైలను నిజమైన సినిమా హీరోయిన్లే. ఒక ఆమె త్రిష, ఇంకొక ఆమె నయనతార. ఇప్పుడు ఈ షేనుకు ఈళ్ళే దిష్టి బొమ్మలు అన్నట్టు. ఇంకా వీటి మీద రాసున్న రాతలు చదువుర్రి, కంటితో చూడు గాని కన్ను బద్దలైపోతుంది, నన్ను చూసి ఏడవకురా అని రాసిర్రు కదా. అసలు ఆ బొమ్మ ముచ్చటేందో ఈ రైతనే చెప్తాడు, ఇనుర్రి అన్న చెప్పే. పైరు అది బాగా అయింది ఈ సంవత్సరం, ఆ దిష్టి పొలాలకు తగలకుండా ఉండాలని చుట్టుపక్కల 4-5 పొలాలలో అందరం కలిసి మాట్లాడుకొని ఆ దిష్టి అనేది పంట పొలాల మీద, పైరు మీద పడకుండా ఆ చూపంతా ఆ బ్యానర్ల మీద పడి మా చేలకు దిష్టి తగలకుండా ఉంటుందని. పొలం దిక్కు చూసేటోళ్ళ దృష్టి మళ్ళాలని దిష్టి తగలొద్దని గిట్ల వేసిరట. పొలం చూసి ఏడిసే ముచ్చటేమో గాని పాపం గిట్ల నయనతారను, త్రిషను ఎండల పెట్టినందుకైతే ఏడుస్తున్నారట కొంతమంది ఫ్యాన్సు.